లో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల ద్వారా అందజేత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పంపిణీ ఈకేవైసీ ద్వారా ధృవీకరణ. పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి కొత్త సంవత్సరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందనున్నాయి. 2026 జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు ఊరూరు గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేసేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వైకాపా ప్రభుత్వం జగన్ బొమ్మలతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది. దీనిపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన 21.86 లక్షల భూ హక్కు పత్రాలు స్థానంలో రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీనికి 22 కోట్లు విడుదల చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాల ముద్రణ పూర్తయిన పంపిణీ కార్యక్రమం 8 నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఈ జాప్యం కారణంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ సత్వరమే రైతులకు అందించాలని ఇటీవల కలెక్టర్ సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రెవెన్యూ శాఖ జనవరి 2 నుంచి 9 వరకు గ్రామ సభల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపట్టనుంది. ఈకేవైసీ పట్టాదారు సంతకం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జనవరి 2 నుంచి 9 వరకు రెవెన్యూ గ్రామ సభల ద్వారా నిర్వహిస్తారు. పట్టాదారులు వివరాల్ని వెబ్‌ల్యాండ్‌లోని వివరాల ప్రకారం సరిపోల్చి చూడాలి. ఎలాంటి తప్పులు లేని పాస్ పుస్తకాలు అందజేయాలి. వేలి ముద్రల ద్వారా సంబంధిత పట్టాదారులకు కొత్త పుస్తకాలు అందించేలా చూడాలి. ఇందుకోసం అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలి. పంపిణీ ప్రక్రియ వీఆర్ఓ ఆన్‌లైన్ ఈకేవైసీ ద్వారా నిర్వహించాలి. పుస్తకాలు అందాయంటూ లబ్ధిదారులతో సంతకం తీసుకోవాలి. ఇది ఒక రిజిస్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. పాత భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలి. ఇక రీసర్వే చేసిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలపై విస్తృతంగా ప్రచారం చేయాలి. పారదర్శక పంపిణీలో భాగంగా నిర్ణయించిన తేదీ, సమయంపై సంబంధిత ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ఇతర భాగస్వాములు ముందే తెలియజేయాలి. జిల్లాల వారీ షెడ్యూల్ ప్రకారం వివరాలను డిసెంబర్ 30లోగా సీసీఎల్ఏ కార్యాలయానికి అయితే పంపాలి. ఇక తప్పులు సరిదిద్దితే మేలు. ముద్రణ పూర్తయిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో పలు తప్పులు దొర్లాయి. వెబ్‌ల్యాండ్‌లో ఉన్న వాటిని ముద్రించారు. చనిపోయిన రైతుల పేర్లతో పుస్తకాలు వచ్చాయి. ఫోన్, ఆధార్ నంబర్‌తో పాటు రైతుల పేర్లు, తల్లిదండ్రులు, భర్త పేర్లలోనూ అక్షర దోషాలు ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేయాల్సిన మొత్తం పుస్తకాల్లో సగానికి పైగా తప్పులే ఉన్నట్లు ప్రజాప్రతినిధులు కూడా పేర్కొంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి కూడా తెచ్చింది. ప్రభుత్వం వీటిపై అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పాటు లబ్ధిదారుల ఆధారు, ఇతర వివరాల్ని పరిశీలించి పుస్తకాల్లో తప్పుల్ని అక్కడికక్కడే సరిదిద్దేలా తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలి. సో ఎల్పి ల్యాండ్ పార్సిల్ విస్తీర్ణం చనిపోయిన పట్టదారు స్థానంలో వారసులకు పంపిణీకి సంబంధించిన ప్రక్రియ నిర్దేశిత సమయంలో పూర్తి చేసేలా చూడాలని కూడా చెప్తున్నారు. జనవరి 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.